వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లో మే మానస. ఈరోజు ఎగ్ మ్యాగీ తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. ముందుగా ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి, చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా రెండే పచ్చిమిర్చిలు కట్ చేసుకోవాలండి. ఎక్కువ కారం అవసరం లేదు, ఎందుకంటే మసాలా వేస్తాం కాబట్టి. రెండే పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇవి కొంచెం ఇట్లా వేపుతూ ఉండాలి. దానిపైన కొంచెము సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. పసుపు, కొంచెం అల్లం పేస్టు, తర్వాత కారం ఇలా వేసుకొని ఎగ్ మన ఒక ప్యాకెట్కి 2 ఎగ్గులు కొట్టిపోయాలండి. ఇలా పెట్టుకొని ముందుగానే ఇలానే పచ్చిగా ఉండగానే ఇలా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే విడివిడిగా ముక్కలుగా అవుతాయి. మనం టైం తీసుకుంటే అవి గట్టిపడి మనకు ముక్కలు చాలా పెద్దగా వస్తాయి. కాబట్టి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు మనం విడివిడి చేయాలి. అది మంచిగా వేగాక ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకొని అదే గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని మ్యాగీలు ఇలా బ్రేక్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అయ్యాక దానిలో కొంచెం గరం మసాలా వేసుకోవాలి, కొంచెం ఉప్పు, తగినంత కారం ఇలా వేసుకొని ఇలా బాయిల్ అయ్యాక ఇవి కొంచెం ఉడకనివ్వాలండి, దగ్గరగా అవ్వనివ్వాలి. తర్వాత మనం ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదండి, అది మ్యాగీలో వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. మనం జ్యూసీగా ఇష్టపడే వాళ్ళైతే ఈ విధంగా దించుకుంటే అయిపోతుంది. లేదు ఇంకా ఫ్రై అవ్వాలంటే ఇలా వేగనివ్వాలి. పైకి ఇలా కొత్తిమీర చల్లుకొని గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకొని మనం ఇష్టపడితే సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలండి. ఎగ్ మ్యాగీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? వావ్, సూపర్ అండి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. చేస్తారు కదా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.